అమెరికా అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. అంతర్జాతీయ అంశాలు అనేవి ఖచ్చితంగా డిఎస్సిలో రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మిగిలినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఇవి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు రాసినటువంటి వివిధ రకాలైనటువంటి పుస్తకాలు, ఓకే, ఇవన్నీ కూడా చాలా చాలా గ్రంథాలు, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ప్రిపేర్ చేసేటటువంటి టాపిక్స్ అన్ని కూడా మంచిగా ఒక సిస్టమేటిక్ గా ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ చేసుకోండి. మీకు ప్రిపరేషన్ లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు డిఎస్సికి కూడా మంచి సఫిషియెంట్ గా టైం కూడా ఉంది. సో మరి ఈ టైం ని మీరు ఉపయోగించుకొని ఎలాంటి టెన్షన్ ఆందోళన లేకుండా మీరు చాలా ఫ్రీగా మీరు మీ యొక్క ప్రిపరేషన్ ని కంటిన్యూ చేయవచ్చు. అమెరికా అధ్యక్ష పదవి మనకి రీసెంట్ గా లాస్ట్ మంత్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగడం జరిగింది. మరి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఇతను విజయం సాధించడం జరిగింది. మరి అయితే అమెరికాలో జరిగినటువంటి ఈ అధ్యక్ష ఎన్నికలు అనేటటువంటివి ఎన్నోవ అధ్యక్ష ఎన్నికలు. మొన్న జరిగినటువంటివి ఎన్నోవ అధ్యక్ష ఎన్నికలు అంటే 47వ అధ్యక్ష ఎన్నికలు. అమెరికాలో జరిగినటువంటి 47వ అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడం జరిగింది. ఓకే, ఇది గుర్తుపెట్టుకుంటే 47వ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రీసెంట్ గా జరిగినటువంటి 47వ అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఇతను విజయం సాధించాడు. మరి డొనాల్డ్ ట్రంప్ ఏ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇతను రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి. ఓకే, డొనాల్డ్ ట్రంప్ అనేటటువంటి దాంట్లో TRUMP, ఓకే, RP అనేటటువంటి దాంట్లో రిపబ్లికన్ పార్టీ అనేటటువంటిది ఉంటుంది. ట్రంప్ అనేటటువంటి పదంలో TRUMP, ఓకే, R తర్వాత P, ఈ రెండు అక్షరాలను గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి రిపబ్లికన్ పార్టీ అనేటటువంటిది గుర్తొస్తుంది. సో కాబట్టి డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ఉన్నటువంటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అతను రిపబ్లికన్ పార్టీ తరఫున అతను పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఇతను ఎవరి మీద గెలిచాడు అనేటటువంటి విషయాలు తీసుకున్నట్లయితే ఈ డొనాల్డ్ ట్రంప్ కమల్ హారిస్, అమెరికా ఉపాధ్యక్షుడు, అప్పుడు ఉన్నటువంటి అమెరికా ఉపాధ్యక్షులు అయినటువంటి కమల్ హారిస్ అనేటటువంటి ఆ క్యాండిడేట్ మీద ఈ డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడం జరిగింది. కమల్ హారిస్, అమెరికా ఉపాధ్యక్షులు ఎవరు అంటే కమల్ హారిస్. ఆ కమల్ హారిస్ మీద ఈ డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడం జరిగింది. మరి ఈ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించడం అనేది ఇది రెండవసారి. ఇది కేవలం మొదటిసారి కాదు. ఈ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఇతను రెండవసారి విజయం సాధించడం జరిగింది. ఓకే, మరి మొదటిసారి 2017 నుంచి 2021 సంవత్సరం వరకు ఇతను అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టాడు. ఎప్పుడు 2017 నుంచి 2021 సంవత్సరం వరకు ఇతను అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా పోయిన నెలలో జరిగినటువంటి ఎలక్షన్ లో మరి ఈ డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ విజయం సాధించడం జరిగింది. కమల్ హారిస్ మీద విజయం సాధించాడు. మరి ఇతను నెక్స్ట్ మంత్ January 2025 జాన్యువరిలో ఇతను మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసి 2025 నుంచి 2029 వరకు ఇతను తన యొక్క బాధ్యతల్ని, అమెరికా అధ్యక్ష పదవి బాధ్యతల్ని ఇతను తీసుకోవటం జరుగుతుంది. మరి చూడండి, జనరల్ గా మన దగ్గర రాష్ట్రపతికి సమానమైనటువంటి హోదా ఉంటుంది అక్కడ. అమెరికా అధ్యక్షుడు అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఏదైతే ఉందో ఆ హోదాకి ఈక్వల్ గా ఉన్నటువంటి పదవి అది. మరి అయితే చూడండి, మన భారతదేశంలో రాష్ట్రపతి పదవి అనేది 5 సంవత్సరాలు ఉంటుంది కాల పరిమితి. కానీ అమెరికా అధ్యక్షుడికి అమెరికా అధ్యక్ష పదవీ కాలం అనేది కేవలం 4 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. కేవలం అమెరికా అధ్యక్ష పదవి అనేది కేవలం 4 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కాబట్టి కూడా 2025 సంవత్సరం నుంచి 2029 సంవత్సరం వరకు ఈ అధ్యక్ష పదవి బాధ్యతల్ని ఈ డొనాల్డ్ ట్రంప్ తీసుకోవటం జరుగుతుంది. మరి ఇతను ప్రమాణ స్వీకారం చేసేటటువంటి ప్రదేశం ఏది అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. వాషింగ్టన్ లో ఉన్నటువంటి క్యాపిటల్ హిల్. రాసుకుంటే మిత్రులు, ఆమె వాషింగ్టన్ లో ఉన్నటువంటి క్యాపిటల్ హిల్ అనేటటువంటి ప్రదేశంలో ఈ డొనాల్డ్ ట్రంప్ నెక్స్ట్ మంత్ January 20వ తేదీన ఇతను ప్రమాణ స్వీకారం చేయడానికి ఇతను సిద్ధం అవటం జరిగింది. కాబట్టి వాషింగ్టన్ లో ఉన్నటువంటి క్యాపిటల్ హిల్ అనేటటువంటి ప్రదేశంలో 2025 సంవత్సరం January 20వ తేదీన ఇతను ప్రమాణ స్వీకారం చేస్తాడు. మరి చూడండి, పోయిన నెలలో అంటే
ఇదే సంవత్సరం 2024 నవంబర్ 5వ తేదీన పోలింగ్ జరిగింది అక్కడ అమెరికాలో. అమెరికా అధ్యక్షుడి కోసం జరిగినటువంటి పోలింగ్ అనేటటువంటిది జనవరి అంటే పోయిన నెల నవంబర్ 5వ తేదీన అక్కడ పోలింగ్ జరిగింది. మరి ఆ పోలింగ్ జరిగినప్పుడు ట్రంప్ కి ఎన్ని ఓట్లు పోలయ్యాయి అంటే 312 ఎలక్ట్రోరల్ ఓట్లు అనేవి పోల్ అవటం జరిగింది. అంటే అక్కడ ఉండేటటువంటి పార్లమెంట్ లో ఉండేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ ఓటు వేసేటటువంటి అధికారం ఉన్నటువంటి వాళ్ళ ఓట్లను ఏమంటారంటే ఎలక్ట్రోరల్ ఓట్లు అని చెప్తారు. ఆ ఎలక్ట్రోరల్ ఓట్లు కేవలం అతనికి ట్రంప్ కు మాత్రం 312 రావటం జరిగింది. కానీ అతను ప్రత్యర్థి అయినటువంటి కమల్ హారిస్ కు మాత్రం 222 మాత్రమే రావటం జరిగింది. 226 ఓట్లు మాత్రం కమల్ హారిస్ రావటం జరిగింది. కానీ ఆ డొనాల్డ్ ట్రంప్ కు మాత్రం 312 ఓట్లు అనేవి రావటం జరిగింది. మరి అయితే తీసుకున్నట్లయితే ఇప్పుడు అమెరికా తీసుకున్నట్లయితే అమెరికా కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వం. మన భారతదేశం లాగా అమెరికా కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వమే. కానీ మరి దానికి మన భారతదేశానికి ఉండేటటువంటి తేడా తీసుకున్నట్లయితే మన భారతదేశం లాగా అమెరికా ప్రజాస్వామ్య ప్రభుత్వం అయినప్పటికీ అక్కడ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అనేది ఉండదు అక్కడ. అక్కడ పార్లమెంటరీ ప్రభుత్వం అనేది ఉండదు. తర్వాత అధ్యక్షుని ఎన్నిక అనేది పరోక్ష పద్ధతిలో ఉంటుంది. అక్కడ అమెరికా అధ్యక్షుడిని ఎన్నుకోవడం అనేది పరోక్ష పద్ధతిలో ఉంటుంది. మరి ఎలక్టోరల్ కాలేజీలో ఉన్నటువంటి 538 మంది అతను ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. అమెరికా పార్లమెంటులో ఉన్నటువంటి 538 మంది సభ్యులు ఉంటారు. ఎన్నుకునేటటువంటి మొత్తం సభ్యులు 538 మంది ఉంటారు. కానీ కనీసం మినిమం రావాల్సినటువంటి ఓట్లు అనేవి 270 ఓట్లు రావాలి. 270 ఓట్లు వస్తే అతను ఎలిజిబిలిటీ ఉంటుంది. మరి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి ఉండాల్సినటువంటి అర్హత ఏంటి అంటే 35 సంవత్సరాల వయసు అనేది ఉండాలి. తర్వాత అమెరికాలో జన్మించి అమెరికా పౌరసత్వం అనేది ఉండాలి. అంటే అక్కడే జన్మించినటువంటి పరిస్థితుల్లో ఉండాలి. తర్వాత 14 సంవత్సరాల పాటు అక్కడ నివాసం ఉండాలి. అంటే దాదాపు కంటిన్యూగా కాకపోయినా ఒక 14 సంవత్సరాల పాటు అతను అక్కడ నివాసం ఉండాలి. తర్వాత పదవీ కాలం చెప్పాం 4 సంవత్సరాలు. ఇది గుర్తుపెట్టుకోండి. అమెరికా అధ్యక్షుని యొక్క పదవీ కాలం అనేది 4 సంవత్సరాలు ఉంటుంది. మ్యాక్సిమం 2 సార్లు పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. కేవలం 2 సార్లు మాత్రమే పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మన భారతదేశంలో రాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి ఎన్నిసార్లైనా పోటీ చేయొచ్చు. లిమిట్ అనేది ఉండదు. అక్కడ ఎలాంటి మరి 1-2 సార్లు కానీ ఒకసారి అనే అలాంటి నిబంధన ఏముంటది. ఎన్నిసార్లైనా అక్కడ పోటీ చేయొచ్చు మన దగ్గర. కానీ అమెరికాలో మాత్రం కేవలం గరిష్టంగా 2 సార్లు మాత్రమే అతను పోటీ చేయడం జరుగుతుంది అమెరికా అధ్యక్ష పదవి కోసం. మరి దీంట్లో తీసుకున్నట్లయితే మరి ఇది మాక్సిమం 2 సార్లు మాత్రమే పోటీ చేయాలి అని చెప్పినటువంటి సందర్భం ఏంటి అంటే 1951లో జరిగినటువంటి 22వ రాజ్యాంగ సవరణ. 22వ రాజ్యాంగ సవరణ ద్వారా కేవలం 2 సార్లు మాత్రమే కేవలం అమెరికా అధ్యక్ష పదవికి 2 సార్లు మాత్రమే పోటీ చేయాలని అక్కడ తీర్మానించడం జరిగింది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే 1951వ సంవత్సరంలో జరిగినటువంటి 22వ రాజ్యాంగ సవరణ. ఎన్నవ రాజ్యాంగ సవరణ అని అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 22వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇక్కడ మనకి కేవలం 2 సార్లు మాత్రమే పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. 1951లో జరిగినటువంటి 22వ రాజ్యాంగ సవరణ ద్వారా కేవలం అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి 2 సార్లు మాత్రమే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ మరి చూడండి, అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి అధ్యక్షుణ్ణి తొలగించడానికి అవకాశం అనేది అట్లా ఉంటుంది. ఒకవేళ 4 సంవత్సరాలు పదవీ కాలం పూర్తి కాకపోయినప్పటికీ కూడా మరి మిగిలినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి అమెరికా అధ్యక్ష పదవి నుంచి అధ్యక్షుణ్ణి దింపివేయచ్చు. అంటే 4 సంవత్సరాలు పూర్తి కాకపోయినప్పటికీ కూడా కాలం పూర్తి కాకపోయినప్పటికీ కూడా అతన్ని తొలగించడానికి వాళ్ళ హక్కు అనేది ఉంటుంది. ఎట్లా తొలగించవచ్చు అంటే అభిశంసన అని చెప్తారు. సో మరి అభిశంసన అనేటటువంటి ఆ అంశం ద్వారా అమెరికా అధ్యక్షుడిని ఆ పదవి నుంచి తొలగించడానికి వాళ్ళకి రైట్స్ అనేవి ఉంటాయి. మరి అభిశంసన అంటే ఏంటి అంటే వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల కానివ్వండి, లేకపోతే సరైనటువంటి ప్రవర్తన లేకపోయినప్పుడు ఉండేటటువంటి అమెరికాలో ఉన్నటువంటి పార్లమెంట్ ని సెనెట్ అని చెప్తారు కదా. సెనెట్ అనేటటువంటి దాంట్లో ఉన్నటువంటి మొత్తం సభ్యుల్లో 2/3 వంతు మెజారిటీతో వాళ్ళందరూ ఒప్పుకున్నట్లయితే తొలగించడానికి అవకాశం ఉంటుంది.
అమెరికా అధ్యక్షుడిని తన యొక్క పదవి నుంచి తొలగించడానికి ఆ సెనెట్ లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో మొత్తం సభ్యుల్లో 2/3 వంతు సభ్యులు వాళ్ళు మెజారిటీతో అభిశంసనాన్ని ఉపయోగించి తొలగించడానికి అవకాశం ఉంటుంది. మరి తొలగించాలి అంటే వాళ్ళకి ఒక బలమైనటువంటి కారణం ఉండాలి. అంటే వివిధ రకాలైనటువంటి కారణాలు మనం ఇక్కడ డిస్కస్ చేయకూడదు, ఎందుకంటే ఇది మనకి యూట్యూబ్ కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ నెగిటివ్ గా ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఆ టర్మినాలజీని మనం ఇక్కడ వాడకూడదు. అందుకని చెప్పి నేను ఆ పదాలు ఉపయోగించట్లేదు. వివిధ రకాలైనటువంటి కారణాల వలన కానివ్వండి, లేకపోతే సరైనటువంటి ప్రవర్తన లేకపోయినప్పుడు కానీ వాళ్ళందరూ కలిసి ఆ అమెరికా అధ్యక్షుడిని ఆ పదవి నుంచి తొలగించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అంటే మొత్తం సెనెట్ లో ఉన్నటువంటి సభ్యుల్లో 2/3 వంతు సభ్యులు మెజారిటీ తోటి అతన్ని తొలగించడానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పటి వరకు గతంలో ఎన్నిసార్లు మరి ఇలాంటి అభిశంసన అనేది జరిగిందనేది మనం పరిశీలించినట్లయితే దాదాపు మరి అభిశంసనం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు. ఏ అమెరికా అధ్యక్షుడు కూడా ఇట్లా డైరెక్ట్ గా అభిశంసనం అనేటటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకొని అతన్ని తొలగించడం జరగలేదు. కానీ ఈ అభిశంసనం అనేటటువంటి అంశం ద్వారా అమెరికా అధ్యక్షుడిని ఆ అమెరికా అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి మాత్రం ప్రయత్నాలు జరిగాయి. మరి జరిగినటువంటి ప్రయత్నాల్లో దాదాపు ఎంతమంది అంటే దాదాపు ఒక 5గురు, అంటే 5 సార్లు ఈ అభిశంసనం ద్వారా అమెరికా అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేయడం జరిగింది. మరి ఆ 5గురు ఎవరు అంటే 5గురులో 4 ఒక్కొక్కసారి మాత్రం జరిగింది. కానీ మనకి ప్రజెంట్ ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ కు మాత్రం 2 సార్లు అభిశంసనం ద్వారా అతన్ని తొలగించడానికి ప్రయత్నాలు చేశారు. మరి వీళ్ళలో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరంటే ఆండ్రూ జాన్సన్. ఓకే, ఆండ్రూ జాన్సన్ అనేటటువంటి ఈ అమెరికా అధ్యక్షుడు 1968 సంవత్సరంలో ఇతని మీద అభిశంసనాన్ని ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ బిల్ క్లింటన్ కి 98 సంవత్సరంలో ఇతన్ని అభిశంసనం ద్వారా తొలగించే ప్రయత్నాలు చేశారు. తర్వాత డొనాల్డ్ ట్రంప్ కూడా 2021 అంటే ఇప్పుడు కంటే ముందు ఉన్నటువంటి 2021 సంవత్సరంలో కూడా అతన్ని తొలగించడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. తర్వాత డొనాల్డ్ ట్రంప్ 2019లో కూడా జరిగింది. 2019, 2021 సంవత్సరాల్లో ఇతన్ని అమెరికా అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది అభిశంసనం ద్వారా. తర్వాత రిచర్డ్ నిక్సన్ అనేటటువంటి అమెరికా అధ్యక్షుడిని కూడా 1974లో ఇతన్ని తొలగించడానికి కూడా ప్రయత్నాలు చేశారు. ఓకే, అయితే మరి దీనికి ఒక కోడ్ రూపంలో మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ మొత్తం 5గురిని అభిశంసనం ద్వారా తొలగించాలని ప్రయత్నాలు చేసినటువంటి 5 సందర్భాలు, 5 రకాలైనటువంటి ఈ అమెరికా అధ్యక్షులు ఉన్నారు. అంటే 4గురే ఉంటారు. డొనాల్డ్ ట్రంప్ మాత్రం 2 సార్లు ఉన్నాడు కాబట్టి మనం కేవలం 4గురు పేర్లు మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో దీనికి ఒక కోడ్ ఉంది. ఏంటి అంటే జాకెట్. ఓకే, ఇప్పుడు అమెరికాలో చాలా మంది ఏం చేస్తుంటారు, పైన ఒక జాకెట్ వేసుకుంటూ ఉంటారు. మరి ఆ జాకెట్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత వాళ్ళు షార్ట్లు కూడా ఎక్కువగా షార్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. మరి ఆ షార్ట్లు బయటకు వెళ్ళినా కానీ వాళ్ళు షార్ట్లు వేసుకుంటూ ఉంటారు. మరి ఆ షార్ట్ అనే పదాన్ని మనం నిక్కర్ అని అంటూ ఉంటాం. ఓకే, కాబట్టి ఈ జాకెట్ ప్లస్ నిక్కర్ ఈ 2 పదాలను గుర్తుపెట్టుకుంటే ఈ 5గురు అభిశంసనం ద్వారా తొలగించడానికి ప్రయత్నాలు చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మనకి కోడ్ లో ఉంటది. జాకెట్ అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. దాంట్లో జా అంటే జాన్సన్, కే అంటే క్లింటన్. ఓకే, బిల్ క్లింటన్. ఓకే, జే అంటే ఆండ్రూ జాన్సన్. కాబట్టి జాన్సన్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. జాన్సన్, కే అంటే క్లింటన్, బిల్ క్లింటన్, టీ అంటే ట్రంప్. టీలో మనకి ఒత్తు టా ఉంటది. టా కింద టా వస్తుంది. జాకెట్ అన్నప్పుడు మనకి 2 టాలు వస్తున్నాయి కాబట్టి ట్రంప్ 2 సార్లు ఇతని మీద అభిశంసనాన్ని ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ అది జాకెట్. జా అంటే జాన్సన్, కే అంటే క్లింటన్, టీ అంటే ట్రంప్ 2 సార్లు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి నిక్కర్ అని చెప్పి, నిక్కర్ అంటే నిక్సన్. ఓకే, సో ఇతను రిచర్డ్ నిక్సన్. ఈ విధంగా మనకి అభిశంసనం ద్వారా తొలగించడానికి ప్రయత్నాలు చేసినటువంటి సందర్భాల్లో మనకి 5 రకాలైనటువంటి అమెరికా అధ్యక్షుడికి కూడా ఇట్లా తొలగించడానికి ప్రయత్నాలు చేశారు, కానీ తొలగించలేదు. 2 సార్లు అభిశంసనం ద్వారా ఇతను అమెరికా అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి ప్రయత్నాలు చేసినటువంటి తొలి అమెరికా అధ్యక్షుడు. ఓకే, మరి అమెరికా అధ్యక్షులు ఇప్పటి వరకు 2 సార్లు అభిశంసనానికి గురయ్యి అమెరికా అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి ప్రయత్నాలు జరిగినటువంటి తొలి
అమెరికా అధ్యక్షుడు ఎవరు అంటే డొనాల్డ్ ట్రంప్. ఓకే, మరి ఇతను 2019లో ఉక్రెయిన్ విషయంలో ఒకసారి ఇతన్ని తొలగించడానికి అభిశంసనాన్ని ప్రవేశపెట్టారు. అంటే అప్పుడు ఉక్రెయిన్ లో యుద్ధం జరిగింది, వారు జరిగింది. మరి ఆ వారు జరిగినటువంటి సందర్భంలో ఒకసారి అతన్ని తొలగించడానికి ప్రయత్నాలు చేశారు. నెక్స్ట్ 2021 సంవత్సరంలో క్యాపిటల్ భవనంలో జరిగినటువంటి అక్కడ కొన్ని గొడవలు జరగడం జరిగింది. దానిపైన వెల్లువెత్తినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో ఆ విమర్శల వలన కూడా రెండవసారి ఈ అమెరికా అధ్యక్ష పదవి నుంచి అతను తొలగించడానికి అభిశంసనం ద్వారా ప్రయత్నాలు చేయడం జరిగింది. మరి తర్వాత తీసుకున్నట్లయితే 1982లో ఫోర్బ్స్ లో సంపన్నుల జాబితాలో ఇతను చేరటం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు 1982వ సంవత్సరంలో ఫోర్బ్స్ సంపన్నుల జాబితా ఏదైతే ఉందో ఆ సంపన్నుల జాబితాలో ఇతను మొట్టమొదటిసారిగా 1982వ సంవత్సరంలో ఇతను జాయిన్ అవటం జరిగింది. ఓకే, మరి ఇతను అప్పట్లో అతనికి ఎంత సంపద ఉందంటే $200 మిలియన్ల సంపద ఉంది. ఓకే, $200 మిలియన్ సంపద అనేది అప్పట్లో ఆ సంపద అనేది ఉంది. తర్వాత మరి అప్పుడు ఆ $200 మిలియన్ ఉన్నటువంటి ఆ సంపద ఉన్న టైంలో అతను రూపొందించినటువంటి ఆర్గనైజేషన్ పేరు ఏంటంటే ట్రంప్ ఆర్గనైజేషన్. ట్రంప్ ఆర్గనైజేషన్ అనేటటువంటి ఒక సంస్థని అతను రూపొందించడం జరిగింది. మరి ఇప్పుడు 2023లో ఇప్పుడు ఎంత ఉంది అంటే అతని యొక్క సంపద $631 మిలియన్ ఉందంట. ఓకే, 1982లో ఇతను ఫస్ట్ ఆ ఫోర్బ్స్ లో జాయిన్ అయినప్పుడు సంపన్నుల జాబితాలో అతను చేరినప్పుడు $200 మిలియన్లు ఉంది అతని యొక్క సంపద. $200 మిలియన్ ఉంది. కానీ ప్రస్తుతం 2023లో $631 మిలియన్ చేరింది అది అతని యొక్క సంపద. నెక్స్ట్ ఇంకొక విషయం తీసుకున్నట్లయితే డొనాల్డ్ ట్రంప్ ద అప్రెంటిస్, ఓకే, ద అప్రెంటిస్ అనేటటువంటి టీవీ రియాలిటీ షోలో అతను స్వయంగా నిర్వహించి పార్టిసిపేట్ చేసి ప్రజలందరికీ దగ్గర అయ్యాడు. అంటే ఈ ఎలక్షన్ల కంటే ముందు ఇతను ద అప్రెంటిస్, ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ద అప్రెంటిస్ అనేటటువంటి ఒక టీవీ రియాలిటీ షోలో ఇతను పార్టిసిపేట్ చేశాడు. పార్టిసిపేట్ చేసి ఇతను ప్రజలందరికీ కూడా బాగా దగ్గర అయ్యి వాళ్ళ యొక్క అభిమానాన్ని చూరగొనడం జరిగింది. మరి ఇతను దాదాపు ఒక రైటర్. ఇతను దాదాపు ఒక 14 పైన పుస్తకాలు కూడా రాశాడు. ఈయన రాసినటువంటి పుస్తకాల్లో ఎక్కువ ప్రసిద్ధి చెందినటువంటి పుస్తకాలు తీసుకున్నట్లయితే ఒకటి ముఖ్యమైనటువంటిది పుస్తకం ఉంది, ద ఆర్డర్ ఆఫ్ ద డీల్. ద ఆర్డర్ ఆఫ్ ద డీల్ అనేటటువంటి పుస్తకం అనేది చాలా ప్రసిద్ధి చెందినటువంటి పుస్తకం ఇది. ఓకే, సో ఇది ఎక్కువ విశేషంగా ప్రజాదరణ పొందినటువంటి పుస్తకంగా దీన్ని చెప్తూ ఉంటారు. ఓకే, ఇది 1987వ సంవత్సరంలో ఇతను దీన్ని రాయటం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. చెప్పాం కదా, ఇట్లాంటి బిట్లు అనేవి ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇలాంటి బిట్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ప్రముఖ వ్యక్తులు రాసినటువంటి గ్రంథాలు, పుస్తకాలకు సంబంధించినటువంటి బిట్లు కూడా ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి డొనాల్డ్ ట్రంప్ రాసినటువంటి పుస్తకం ఏంటి అంటే ద ఆర్ట్ ఆఫ్ ద డీల్. ద ఆర్ట్ ఆఫ్ ద డీల్ అనేటటువంటి పుస్తకాన్ని ఇతను రాయటం జరిగింది. నెక్స్ట్ మరి డొనాల్డ్ ట్రంప్ 1980లో రిపబ్లికన్ పార్టీలో చేరాడు. ఆయన ఎప్పుడు జాయిన్ అయ్యాడంటే 1980వ సంవత్సరంలో రిపబ్లికన్ పార్టీలో ఇతను చేరటం జరిగింది. మరి విధులు తీసుకున్నట్లయితే మరి అమెరికా అధ్యక్షుడికి మన భారత రాష్ట్రపతికి ఉండేటటువంటి విధుల విషయాల్లో మనకి కొన్ని తేడాలు అనేవి కనిపిస్తుంటాయి. మరి భారత రాష్ట్రపతి ఇండియన్ ప్రెసిడెంట్ తీసుకున్నట్లయితే మరి ఇండియన్ ప్రెసిడెంట్ కి నామమాత్రమైనటువంటి అధికారాలు మాత్రమే ఉంటాయి. అంటే నామమాత్రంగా ఉండేటటువంటి కార్యనిర్వహణ అధికారాలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. కార్యనిర్వహణ విధులు అని చెప్తారు, అవి కనిపిస్తూ ఉంటాయి. మరి ఇక్కడ మన భారతదేశంలో విధులు మొత్తం కూడా ప్రధానమంత్రి చేతిలో ఉంటాయి. ఓకే, మొత్తం అధికారం మొత్తం కూడా ప్రధానమంత్రి చేతిలో ఉంటుంది. కేవలం రాష్ట్రపతి నామమాత్రంగానే ఉంటాడు అతను మన ఇండియాలో. కానీ మరి అమెరికాలో అమెరికా అధ్యక్షుడు అనేటటువంటి వాడు రాజ్యాధినేత. అతను ప్రభుత్వాధినేత, రాజ్యాధినేత. తర్వాత కార్యనిర్వాహక విధులు ముఖ్యమైనటువంటి మొత్తం కూడా అతని దగ్గరే ఉంటాయి. ముఖ్యమైనటువంటి కార్యనిర్వాహక విధులన్నింటినీ కూడా అతనే కంట్రోల్ చేసుకోవడం జరుగుతుంది. భారతదేశంలో 5 సంవత్సరాలకు ఒకసారి మనకి ఈ రాష్ట్రపతికి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. కానీ అమెరికాలో అమెరికా అధ్యక్ష పదవికి మాత్రం కేవలం ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అక్కడ ఎన్నికలు అనేవి జరుగుతూ ఉంటాయి. మరి భారతదేశంలో ఎన్నిసార్లు అయినా పోటీ చేయవచ్చు. రాష్ట్రపతికి కానీ లేకపోతే ప్రెసిడెంట్ పోటీకి ఎన్నిసార్లు అయినా కానీ పోటీ చేయవచ్చు. కానీ అమెరికాలో మాత్రం కేవలం 2 సార్లు మాత్రమే
అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఇప్పటి వరకు తీసుకున్నట్లయితే కేవలం 2 సార్లు అమెరికా అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టినటువంటి వాళ్ళలో ఈ డొనాల్డ్ ట్రంప్ రెండవ వాడు. మొత్తం ఇప్పుడు చెప్పాం మనం ఈ 47వ అమెరికా అధ్యక్షుడు అని చెప్పాము. మరి 47వ అమెరికా అధ్యక్షుడు అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ కంటే ముందు కేవలం ఒక అమెరికా అధ్యక్షుడు మాత్రమే 2 సార్లు అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టడం జరిగింది. ఓకే, ఆయన పేరు ఏంటంటే గ్రోవర్ క్లేవ్లాండ్ అనేటటువంటి అమెరికా అధ్యక్షుడు. ఇతను 2 సార్లు మాత్రమే అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టాడు. ఇతని తర్వాత మళ్ళీ మళ్ళీ ఈ డొనాల్డ్ ట్రంప్ మాత్రం 2 సార్లు అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టడం జరిగింది. మిగిలినటువంటి వాళ్ళు ఎవరు కూడా కేవలం ఒక్కసారి మాత్రమే అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టడం జరిగింది. మరి గ్రోవర్ క్లేవ్లాండ్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అమెరికా అధ్యక్ష పదవికి 2 సార్లు బాధ్యతలు చేపట్టినటువంటి మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు ఎవరు అంటే గ్రోవర్ క్లేవ్లాండ్. ఇతను ఎప్పుడు అంటే 1885 సంవత్సరం, 1885 నుంచి 89 వరకు ఒకసారి, తర్వాత 1893 నుంచి 97 వరకు రెండవసారి. ఓకే, ఈ విధంగా అతను అమెరికా అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. 1885 నుంచి 89 వరకు 22వ అమెరికా అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. తర్వాత 1893 నుంచి 97 వరకు, 93 నుంచి 97 వరకు 24వ అమెరికా అధ్యక్షుడిగా అతను పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. మరి మన ట్రంప్ గారిని తీసుకున్నట్లయితే ఇప్పుడు ట్రంప్ దాదాపు అతను చేసిన తర్వాత అంటే గ్రోవర్ క్లేవ్లాండ్ అమెరికా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు 130 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇతను అమెరికా అధ్యక్ష పదవి బాధ్యతలను చేపట్టాడు. 2 సార్లు చేపట్టినటువంటి ముఖ్యమైనటువంటి అమెరికా అధ్యక్షుడు ఇతను. ఓకే, ఇతను 2017 నుంచి 2021 వరకు, తర్వాత 2025 సంవత్సరం అంటే నెక్స్ట్ రీసెంట్ గా గెలిచినటువంటి సందర్భంలో 2025 సంవత్సరం నుంచి 29వ సంవత్సరం వరకు రెండవసారి ఇతను కూడా అమెరికా అధ్యక్ష పదవి బాధ్యతల్ని చేపట్టాడు. మరి అమెరికా అధ్యక్ష చరిత్రలో అత్యంత వృద్ధ అధ్యక్షుడు ఇతను. ఓకే, ఇతను దాదాపు 78 ఇయర్స్ వరకు ఉంటాయి. అమెరికా అధ్యక్షుడు అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ కి 78 ఇయర్స్. ఇతను అమెరికా అధ్యక్ష చరిత్రలో అత్యంత వృద్ధుడైనటువంటి బాగా ఓల్డ్ ఏజ్ లో ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు. పాపులర్ ఓట్లతోటి గెలిచినటువంటి మొదటి రిపబ్లికన్ అభ్యర్థి ఇతను. పాపులర్ ఓట్లు అనేటటువంటి ఉంటాయంట అక్కడ. మరి ఆ పాపులర్ ఓట్లు అనేటటువంటి ఓట్లతో గెలిచినటువంటి మొట్టమొదటి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఇతను. మరి ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతని పార్టీలో ఉన్నటువంటి ఆ టీం మనం పరిశీలించినట్లయితే కొంతమంది ముఖ్యమైనటువంటి ఆ టీం మెంబర్స్ అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళ యొక్క మంత్రివర్గంలో. వాళ్ళు ఎవరంటే వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అనేటటువంటి ఆ పదవికి సూసీ వైల్ అనేటటువంటి ఆ తొలి మహిళ ఈమె ఈ పదవిని అలంకరించినటువంటి మొదటి మహిళ. నెక్స్ట్ విదేశాంగ మంత్రి రూబియో. నెక్స్ట్ రక్షణ మంత్రి పీట్ హింగ్ సెత్ అనేటటువంటి ఏమో రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. డొనాల్డ్ రమ్స్ఫెల్డ్, ఇంతకుముందు రక్షణ మంత్రి డొనాల్డ్ రమ్స్ఫెల్డ్ మనకి తెలుసు. అతని తర్వాత చిన్న వయసులో ఉన్నటువంటి రక్షణ మంత్రి ఇతను పీట్ హెగ్సెత్. ఓకే, రక్షణ మంత్రి ఎవరు అంటే పీట్ హెగ్సెత్. ఇతను 44 సంవత్సరాల వయసులో, అతి చిన్న వయసులోనే ఈ రక్షణ మంత్రిగా బాధ్యతలను స్వీకరించడం జరిగింది. తర్వాత CIA సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనేటటువంటి తీసుకున్నట్లయితే దీన్ని బాధ్యతల్ని రాట్క్లిఫ్ అనేటటువంటి అతనికి అప్పచెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి DOGE అనేటటువంటిది ఇది అమెరికాలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అంటారు. DOGE డోజ్ అని పిలుస్తారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని పిలుస్తారు. దీనికి సంయుక్త సారథులుగా ఇద్దరిని ఎంపిక చేయడం జరిగింది. ఎలన్ మస్క్ అంటారు ఒక అతను, ఇంకొక అతను వివేక్ రామస్వామి, మన ఇండియాకు సంబంధించినటువంటి ప్రవాస భారతీయుడు. ఓకే, ఇతను భారతీయ అమెరికను. ఇతను కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి క్యాండిడేట్. ఇతను
ఈ పదవిని దక్కించుకున్నటువంటి వీళ్ళిద్దరు కూడా సంయుక్త సారథులు. డిఓజిఈ, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేటువంటి దానికి వీళ్ళిద్దరు కూడా సంయుక్తంగా ఉన్నటువంటి సారథులుగా చెప్తూ ఉంటారు. నెక్స్ట్, అమెరికాలో జాతీయ సరిహద్దు పరిరక్షణ విభాగానికి సంబంధించినటువంటి అత్యున్నత అధికారి అనేటటువంటిది తీసుకున్నట్లయితే జోర్డాన్ జార్ అంటారు వాడిని. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. అమెరికా జాతీయ సరిహద్దు పరిరక్షణ విభాగంలో ఉన్నటువంటి అత్యున్నతమైన అధికారి ఎవరంటే జోర్డాను జార్. ఓకే, బోర్డర్ జార్ అని చెప్తారు ఆ అత్యధిక అధికారి. బోర్డర్ జార్ సరిహద్దులో ఉన్నటువంటి పరిరక్షణ విభాగానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి అధికారిని బోర్డర్ జార్ అంటారు. బోర్డర్ జార్. ఆ బోర్డర్ జార్ అనేటటువంటి పేరుతో పిలిచేటటువంటి ఆ పదవిని ఎవరికి ఇచ్చారంటే టాయ్ హేమన్ అనేటటువంటి అతనికి ఇవ్వటం జరిగింది. నెక్స్ట్, మరి అమెరికా నూతన ఉపాధ్యక్షుడు తీసుకున్నట్లయితే అమెరికాలో నూతన ఉపాధ్యక్షుడు జేడి వాన్స్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. జేడి వాన్స్ అనేటటువంటి ఇతను అమెరికాలో నూతన ఉపాధ్యక్షుడు. ఓకే, అధ్యక్షుడు తర్వాత ఉపాధ్యక్షుడు కూడా ఉంటాడు. మరి అమెరికా నూతన ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ అని పిలుస్తారు. ఇతను ఆంధ్ర అల్లుడు. అంటే తెలుగు సంతతికి చెందినటువంటి ఆ అమ్మాయి అయినటువంటి చిలుకూరి ఉషాబాల అనేటటువంటి ఆ లేడీని అతను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఈమె తెలుగు సంతతికి చెందినటువంటి మహిళ కాబట్టి ఇతను ఆంధ్ర అల్లుడు అని పిలుస్తారు. ఇతను జేడి వాన్స్. మరి ఇతను రాసినటువంటి ఒక ప్రముఖమైనటువంటి పుస్తకం ఉంది. ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనల ఆధారంగా ఒక పుస్తకాన్ని రాయటం జరిగింది. ఆ రాసినటువంటి పుస్తకం ఏంటంటే హిల్ బెల్లీ ఎలిగే అనేటటువంటి పుస్తకాన్ని ఇతను రాయటం జరిగింది. మరి ఈ పుస్తకంతో అతను చాలా ఫేమస్ అయ్యాడు. ఎంత ఫేమస్ అయ్యాడంటే దాదాపు మొత్తం అందరికి కూడా అతను పాపులర్ క్యాండిడేట్ గా అతను నిలిచిపోవడం జరిగింది. ఆయన రాసినటువంటి బుక్ ఏదైతే ఉందో జేడి వాన్స్ రాసినటువంటి ఆ బుక్ హిల్ బెల్లీ ఎలిగే, ఈ పుస్తకంతో ఒక సినిమా కూడా తీయటం జరిగింది. ఆ సినిమా కూడా బాగా సూపర్ హిట్ అయిందంట మూవీ. కాబట్టి ఆ రాసినటువంటి పుస్తకం పేరు ఏంటంటే హిల్ బెల్లీ ఎలిగే. ఓకే, నెక్స్ట్ ఇది రాసింది జేడి వాన్స్. మరి తర్వాత అమెరికా ప్రథమ మహిళని ఎవరు పిలుస్తారంటే అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ భార్యని అమెరికా ప్రథమ మహిళ అని పిలుస్తారు. మరి తర్వాత అమెరికా ద్వితీయ మహిళ సెకండ్ లేడీ అని ఎవరు పిలుస్తారంటే ఇప్పుడు చెప్పాం కదా, ఆ ఉపాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆ జేడి వాన్స్ యొక్క భార్యని ద్వితీయ మహిళ అని పిలుస్తారు, సెకండ్ లేడీ అని పిలుస్తారు. ఓకే, ఇదండి దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటివి. మొత్తం మీకు ఫిల్టర్ చేసి ముఖ్యమైనటువంటి అంశాలు మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకసారి నోట్స్ రాసుకోండి. చెప్పిన విషయాలన్నిటి కూడా గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు ఎక్కువగా వీటి నుంచి బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి